లేకపోతే గ్రామ శాఖ అధ్యక్షులు గారు కార్యకర్తలైనా సరే అక్కడ ఇంకోటి పైకి రానే ఉంది అక్కడ ఉంది. నేను గత 40-50 సంవత్సరాల నుంచి మా కుటుంబం కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసింది. మా తాత కాంగ్రెస్ పార్టీ గురించి పోరాడాడు. మా నాన్న అప్పుడు సురేష్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎడ్ల బండి మీద ఊరేగించి పార్టీ కార్యాలయం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా చెప్పేది మా ఇంట్లో ఉండేది. ఇప్పటికీ నేను కాదు, నా తరాలు వచ్చే తరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే మాకు తరతరాల నుండి వచ్చిన అదొక జీన్స్ లాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేస్తున్నాం. ఇక నుండి ఇన్ని రోజులు ఏం చెప్పలేకపోయినటువంటి మేము మా గ్రామం నుంచి ఒక 2 నిమిషాల సమయం ఇస్తే నేను చెప్పదలుచుకుంటాను సార్. మొత్తం మండలంలో అంతరించిపోతున్న కాంగ్రెస్ పార్టీని మొట్టమొదటిగా నిలబెట్టింది షెట్టలి గ్రామం. షెట్టలి గ్రామంలో గత 10 సంవత్సరాల నుండి ప్రశాంత్ రెడ్డి ఎన్నో అర్చకలు వేసింది సార్ మా మీద. అప్పటికి కూడా ఒక్క కార్యకర్త కూడా ఎలాంటి కలగకుండా నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ స్థానం గెలిచింది. ఒక స్థానం షెట్టలి సార్. ఇప్పటి నుంచి మేము గమనించాం అతను నిలబడ్డ క్యాండిడేట్ కూడా ఎన్నో అర్చకలు పెట్టాలని కూడా మా పార్టీ ప్రెసిడెంట్ లక్ష్మ రంజిత్ కానీ బద్దం దేవేంద్ర కానీ ఆనంద్ కానీ ఎన్నో అర్చకలు పెట్టప్పటికీ కూడా నిలబడ్డ క్యాండిడేట్ కు ఒకటే ఓటు అవుతుంది. ఉంటాయి. వాస్తవానికి మండల అధ్యక్షులు విలేజ్ అధ్యక్షులు అంటారు కదా, గతంలో కూర్చున్నామంటే రోడ్డు మీద గతం మీద కూర్చున్నామంటే మంది రాకపోతుంది. ఇప్పుడు కుప్పలు వస్తుంది. సరే అది ఓకే, కానీ మంచి అర్థం చేసుకోలేదంటే ఎవరైతే కష్టపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇప్పుడు ఫోన్ కాదు కదా, కనీసం మెసేజ్ కూడా పెట్టలేదు. కనీసం చెప్పడానికి కూడా వాళ్ళకు మనసు వస్తలేదు. ఎందుకో నాకు తెలియదు. ఇప్పటికైనా కానీ ఈ మండల స్థాయి గ్రామ స్థాయి అధ్యక్షులు ఎవరు వచ్చినా కానీ కలుపుకొని పోయేటోళ్ళకి మాత్రమే ఇవ్వండి. కలుపుకొని పోకపోతే వాళ్ళ అవసరం లేదు. ఎవరో ఒకరితో మాటలు విని మండల అధ్యక్షులు గడపవడం, విలేజ్ అధ్యక్షులు గడపవడం అయితే అసలు ఇచ్చే ప్రజలకే ఇవ్వకూడదు, అవసరమే లేదు. అనిల్ అన్నా కానీ భువన్ అన్నా కానీ సునీల్ అన్నా కానీ ఎవరు వచ్చినా స్వాగతించుడు అందరూ చేయాలి. ప్లస్ వీడు కూడా అదే రకంగా చేయాలి. భువన్ అన్నస్తే నేను రాను, సునీల్ అన్నస్తే నేను రాను, అనిల్ అన్నస్తే నేను రాను, ఇలాంటి భేదాభిప్రాయాలు మా విలేజ్లో కానీ మా మండలంలో కానీ పెట్టగదని చెప్తున్నా. ఎప్పటికైనా ఇటువంటి విషయాలలో అసలే జోకే కావాలి. అసలు అసలు మా మండల అధ్యక్షులు కూడా అవసరం లేదు. అసలు ఫీల్ అయితే మా మండల అధ్యక్షులు కూడా అవసరం లేదు. విలేజ్ కానీ విలేజ్ అధ్యక్షుడు ముందు నుండి స్వాగతించాలి. ప్రతి ఒక్క గెస్టుని స్వాగతించాలి. అది ఎవరైనా కానీ, ఇలా నేను లేవచ్చు, ఇంకో లేవచ్చు, ఎవరైనా కానీ స్వాగతించే వాళ్ళకే ఈ విలేజ్ అధ్యక్షుడు కానీ మండల అధ్యక్షుడు కానీ ఖచ్చితంగా ఇవ్వాలంటున్నా. ఆ రోజు సురేష్ రెడ్డి టైంలో ఆ రోజు మన పార్టీ క్యాడర్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది. 1994లో సురేష్ రెడ్డి తెలంగాణలో 2 స్థానాలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడికి ఒకటి జనగామ ఒకటి పాల్గొండ. అప్పుడున్న క్యాడర్ అయిపోయింది, ఇప్పుడు ఎట్లా అయింది? మధ్యలో ఎందుకు ఇంకా పార్టీ క్యాడర్ అంతా మోసపోయింది? మనం కొట్టుకుంటే ఇంకొక ప్రతిపక్ష పార్టీకి ఏమనిపిస్తుంది? అరే వాళ్ళే కరెక్ట్ లేదు, మనమేదా వాళ్ళకేదో చెప్పాలని అయిపోతుంది. ఇప్పుడు ఆ ఒకసారి ఆలోచన నిర్ణయాలు తీసుకోవాలన్నా, మంచి నిర్ణయాలు తీసుకుని పార్టీని బలోపేతం చేయాలన్నా. క్యాడర్ ఎట్లా ఉండే ఇప్పుడే మనం ఎందుకు చేద్దాం? అప్పుడు పార్టీ బలంగా ఉండే ఆ టైంలో మన రాష్ట్రంలో గెలకుండా కాంగ్రెస్ పార్టీ పాల్గొనాలి గెలిచింది. ఆ టైంలో ఎన్టీ రామారావు రావాలా? ఇప్పుడే మనం చేసుకోలేకపోతే ఒక దమ్మున్న నాయకుడిని మనం ముందరికి పంపిస్తే మన ప్రజల్లో పోతే కానీ మనం రేపు ఎలా పోతామన్నా. వేదిక ఉన్న అందరికీ మన యొక్క నమస్కారములు. మరి విచ్చేసిన కార్యకర్తలందరికీ నాకు యొక్క నమస్కారములు. సార్ అది కృష్ణాబాద్ గ్రామం. నేను 1988లో కాంగ్రెస్ పెట్టి వాళ్ళని కూడా టికెట్ ఇవ్వలేదు. అప్పుడు నేను ఇండిపెండెంట్గా చేశాను. అప్పుడు కాంగ్రెస్ వ్యక్తి నుంచి నేను ఎన్నుకోవడం జరిగింది. నేను 1988లో వార్డు నెంబర్ ఉన్నా. అప్పటి నుంచి 91లో సురేష్ రెడ్డి కార్యవర్గం నుంచి ఉండడం జరిగింది. కాబట్టి సురేష్ రెడ్డి గారు
ఎంపీటీసీగా గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. అప్పుడు తెలంగాణ, టీడీపీ, కాంగ్రెస్ మూడే పార్టీలు ఉండే. అంతమందిలో కూడా మేము గెలవడం జరిగింది. మరియు కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు వర్గాలు కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే వర్గము. అనిల్ అన్న కానీ, సునీల్ అన్న కానీ, మానవ్ మోహన్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ మనంతా ఒక్కటే వర్గం. ఎవరు వచ్చినా అంత దగ్గరికి పోవాలా, మాట్లాడాలా, సహకరించాలి. ఇప్పటికైతే మా బస్సు వాళ్ళు కూడా అందరు వస్తారు, అందరు మాట్లాడతారు, అందరూ చూస్తుంటే అంత దగ్గరికి పోతాం మేము. ఎవరు వచ్చినా కానీ మా విలేజ్ వాళ్ళని కానీ మా గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో వేసి పెడతాం. ఇవో సునీల్ అన్న వస్తున్నాడు, కార్యవర్గంతో రావాలని చెప్పడం జరుగుతుంది. అందరు వస్తారు. సునీల్ వచ్చినా, అనిల్ వచ్చినా కంపల్సరీ వస్తున్నారు. కాబట్టి మన విలేజ్లో కూడా అందరు కార్యకర్తలతో కరెక్ట్ ఉంటే వీళ్ళు కూడా కరెక్ట్ ఉంటారు. మనమే పోయి వాళ్ళకి చెప్తున్నాం, అన్న ఇవో ఇట్లా అంటున్నారు, ఈ మనిషికి ఇట్లా అంటున్నారు అని చెప్తారు. కానీ అలా చెప్పకండి, అంతా సమానమే. మనకు ఎవరైనా ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు మనం అందరము ఒక్కరికే సపోర్ట్ చేయాలి, ఉన్న వ్యక్తికి వేయాల. వర్గం పక్క పెట్టండి, మనకు వర్గం సంబంధం లేదు, పార్టీ ముఖ్యం. కాబట్టి దయచేసి మనల్ని వచ్చిండు. నాకు 4 సార్లు ఫోన్ చేసిండు, అన్న నువ్వు రాయే టీఆర్ఎస్లో పోతున్నా, తీసుకుపోతా రాని ట్రాన్స్ఫర్ పొజిషన్ నేను పోలే. అన్న నువ్వు నీ అవసరంతో పోతున్నావు, కానీ నేను పోవడం రెడ్డిలో బట్టలు పోతుంటుంది ప్రసాద్ రెడ్డి తోటి. అప్పుడు ఏంది, కార్యకర్త లేరు, వాళ్ళకి తక్కువ ఉండే. వాళ్ళు మానవ రాజారాం వేడు, కొత్తూరు అతనే వేడు. కానీ అప్పుడు నేను పోతుండే. అప్పుడు మానవ అన్న నన్ను ఆల్రెడీ తీసుకుపోయి అలా వచ్చిండు. అన్న నేను ఒక్కడే మాట మీద కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చినా నేను రోజుగా అని చెప్పి నేను ఇప్పటిదాకా అదే పార్టీలో ఉన్నా, ఇప్పటి కూడా అదే పార్టీలో పనిచేస్తున్నా. అందరం కలిసి పెట్టుకుంటాము. ఎవరు మండల అధ్యక్షులైనా సరే, ఎవరు వచ్చి యాభైవారు గోవిందరెడ్డి గారిలో పోషన్ మెంబర్గా పనిచేశారు. 98లో మానగారు ఎంపీటీతో పనిచేశారు. 2001లో నేను కూడా 2001లో వార్డు మెంబర్గా పనిచేశాను. నేను గత 30 సంవత్సరాలుగా మరియు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. 13 సంవత్సరాల నుంచి మరి ఇప్పుడు ప్రస్తుతం నేను కంపల్సరీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ కూడా అప్లై చేసుకున్నాను. నేను ఎప్పుడో చెప్తున్నానంటే కార్యకర్తలు అందరిలో పెద్దలు కూడా, అమ్మడిపల్లి కానీ, మోటాడు కానీ, ఎన్ని మండలాలు కానీ, ఎక్కడ కానీ ఏం జరిగినా బాలకొండ నియోజకవర్గంలో మా మూలన్న కానీ, అన్నన్న కానీ, సున్నన్న కానీ వాళ్ళు ముగ్గురు ఒకటే. మనము కరెక్ట్గా ఉండాలి. వాళ్ళకి చెప్పేది కార్యకర్తలతో నేర్చుకుంది కాబట్టి వాళ్ళ మధ్యలో భయపడాల్సింది. ఒకటి గుర్తుంచుకోండి దయచేసి, మనం మర్చుకున్నప్పుడే వాళ్ళు మర్చుకుంటారు. ఎవరు వచ్చిన వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు తిరుపతి నచ్చిండు, వెంకట గారు వచ్చారు, అన్నగారు వచ్చింది. మొదటి ఒక్కడే చెప్తున్నా అండి, మనం అందరం బాగుండి పార్టీకి పనిచేసి ముందుకు కోరుకుంటూ ముగిస్తున్నాం. కార్యకర్తలందరికీ నమస్కారం. చిన్న యథార్థ సంఘటన నాకు జరిగింది కాబట్టి మీకు వివరిస్తాను చెప్తున్నా. గత 6 సంవత్సరాలు కాంగ్రెస్లో నేను హైదరాబాద్ నుండి డ్రైవర్ జీతం చేసి బతికిన. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు గత 10 ఏళ్ళు. లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లో, అరే బాబు నువ్వు కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తున్నావు, నీ కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇస్తాము రా అని అడిగారు. కళ్యాణ లక్ష్మి రాకుండా నడుస్తుందిరా బాబు, నేను కాంగ్రెస్ కోటేస్తా అని చెప్పిన. అట్లాంటి కార్యకర్తలు మేము దయచేసి వాళ్ళందరి దగ్గర విభేదాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. ఎవ్వరు అనుకోకండి, కాంగ్రెస్ పార్టీ ఒకటే. కాంగ్రెస్ పార్టీకి లేవటోడు ఖచ్చితంగా నిజమైన కార్యకర్తనే. కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు చాలా బాగుంటుంది. అందరం కలిసికట్టుగా పనిచేద్దాము. అందరం పెద్దల ముందట ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న నేను 2009లో మా రాజకీయ గురువు అయినటువంటి మా బావ మోహన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పని వేసుకున్నాం. బాస్బాబు గారికి టికెట్ ఇస్తే బాస్బాబు గారికి పనిచేసినాం. తర్వాత అనిల్ అన్న గెలిచిండు. 2 సంవత్సరాలు అయిన తర్వాత అనిల్ అన్న కాంగ్రెస్ పార్టీలో పేరు విప్పుగా వచ్చిండు. విప్పుగా వచ్చిన 3 సంవత్సరాలు ఆయన తోటే పనిచేసినాం. మళ్ళా తర్వాత అనిల్ అన్నకు టికెట్ ఇస్తే అనిల్ అన్నతోటే పోయినాం. మళ్ళా అనిల్ అన్న టికెట్ ఇస్తే అప్పుడు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మా జేబులో పెట్టి డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని అనిల్ అన్నకు ఓట్లు ఇప్పించినాం. అన్ని ఊళ్ళ కంటే మా ఊళ్ళో అప్పుడు 116 ఓట్ల మెజార్టీ వచ్చింది ఆ టైంలో అనిల్ అన్నకు. ఇప్పుడు కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మేము ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళకే పనిచేస్తామని సునీలకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము నిలబడి, మేము ఈ వర్గాలు వేరైనా మీరు రాకుండా మేము పనిచేస్తాం, ఉన్న ఇద్దరమైనా సరే మేము పనిచేస్తామన్నాం, పనిచేసినాం. మా ఇద్దరు మీద ఓట్లు తీసుకొచ్చినాం. వాళ్ళు రాకుండా నా లక్ష్యం
పరిశీలుగా ముఖ్య అతిథిగా చేసిన విద్యార్థి ఉద్యమ నాయకుడు ఎమ్మెల్సీ పల్లం వెంకట్ గారు, తిరుపతి గారు, సభ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమం చేసిన అన్ని 3 మండల కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇందాక చాలామంది చెప్పిండు కార్యకర్తలు సీనియారిటీ అంటే 10 ఏళ్ళ నుండి కాదు, 10 ఏళ్ళ ముందు నుండి నాటి వాళ్ళు చాలామంది 20-25 ఏళ్ళ నుంచి కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆనాడు కష్టపడ్డారు. సీనియారిటీ అంటే కంటిన్యూషన్ ఉంటూ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ ఇప్పటివరకు ఉన్న వాళ్ళే సీనియారిటీ. అది వాస్తవం. నేను 99లో సిటీ కాలేజ్ డిగ్రీ కంప్లీట్ అయిన టైంలో ఎన్ఎస్యూలో పనిచేసిన. అప్పుడు ఇక్కడ పాల్గొండ కాన్స్టిట్యూన్సీలో కేఆర్ సురేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన నాయకత్వంలో, రాజకీయ గురువు నాయకత్వంలో పనిచేసినాం. తర్వాత 2009 తర్వాత 2004లో యూత్ కాంగ్రెస్గా అప్పుడే జిల్లా కాంగ్రెస్గా సెక్రటరీగా పనిచేసినాం. 2004లో అప్పుడున్న ఇన్ఛార్జ్ అయిన పార్టీ ఇన్ఛార్జ్ అయిన సురేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అప్పుడు పాల్గొండ ఉండే. తర్వాత 2009 సంవత్సరం వచ్చే వరకు పునర్జిల్లా నియోజకవర్గాలు మారడం వల్ల మాకు అడిషనల్గా భీంకల్, వేల్పూరు మండలం కలపడం జరిగింది. అప్పుడున్న అధిష్టానం వాసుబాబు, శనిగారం సంతోషి కుమారుడైన వాసుబాబు గారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆయన మాకు పరిచయం లేదు. నెల కింద మాకు సురేష్ రెడ్డి గుర్తు తప్ప, ఆయన గురువు కాబట్టి గుర్తు తప్ప వాసుబాబు ఎవరు తెలియదు. నెల కింద వచ్చినప్పుడు ఆయన సురేష్ రెడ్డి ఏం పరిచయం చేసింటే పార్టీ నిర్ణయం తీసుకున్నది, ఈయననే మీ ఇన్ఛార్జ్ చేసింది. 94 నుండి ఇప్పటి వరకు పార్టీ తులం చేసిన అన్ని వివరాలు మీనాక్షి నరేంద్ర గారికి ఈమెయిల్ చేయడం జరిగింది. అనుకోకుండా నేను జునాన్ మాసి ఎంపీటీసీ కోన సంబంధ గ్రామం నుంచి అప్పుడున్న పరిస్థితుల్లో జునాన్ మాసి ఎంపీటీసీ ఏ పార్టీ కాదు నాది. అప్పుడున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీలో లేడీస్ లేదు కాబట్టి నన్ను తీసుకొని నన్ను ఎంపీపీగా చేసేది. నాకు అప్పుడు 80,000 ఖర్చు అయినాయి ఒక ఎంపీపీ కావాలి. కానీ దురదృష్టము, మరి నా అదృష్టము, మరి నేను ఒక లీడర్గా ఎదిగేటందుకు నా పైన అవిశ్వాసం పెట్టి ఒక గుడి సంఘం అంటే ఒక స్టేట్ ఎంపీగా కాదు, ఒక కేసీఆర్ 10 జిల్లాల మీటింగ్లో కూడా నా ప్రస్తావన తీసుకోవడానికి ఆస్కారం ఇచ్చిన ఈ కాంగ్రెస్ కమ్మర్పల్లి గ్రామ ప్రజలకు, మండల అందరికీ కూడా నేను నమస్కారం తెలుపుకుంటున్నా. ముఖ్యంగా తీసుకోవాలని అనుకుంటుందో అయితే తీసుకునే దాంట్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే నాయకుడికి మరియు అందరినీ కలుపుకొని నేను వీళ్ళొస్తే రాను వాళ్ళొస్తే రాను అసెంబ్లీలను ఇవ్వకుండా ఊళ్ళో అయితే సమిష్టిగా అందరినీ సమానంగా పార్టీ కోసం పనిచేసే వ్యక్తి కదా. ఊళ్ళో వ్యక్తి కోసం చేసే నాయకులకు మాత్రం ఎట్లాంటి పదవులు ఇవ్వద్దని ఇక్కడున్న పెద్దలందరినీ నా తరఫున వేడుకుంటున్నా. అన్న, నేను 2009 ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ 5 జిల్లా అధ్యక్షులకు మండల అధ్యక్షుడిగా పనిచేసిన. 2023 ఎలక్షన్లు వచ్చే వరకల్లా నన్ను ఒకటే ఊరికి పరిమితం చేసిందన్న అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. అంటే నేను నా ఊళ్ళో పని చేయని చెప్పిండు ముత్యాల శ్రీలన్న. అయినా చేసినాం. 620 ఓట్లు లీడ్ వచ్చిందన్న. కాంగ్రెస్ పార్టీ అంటే ఉప్లూరు అంటే కాంగ్రెస్ పార్టీ అంత గట్టి గ్రామం ఉన్నాము. అట్లాంటిది ఇవాళ ఏం జరుగుతుందంటే నువ్వు అనిలన్న తోటి మోహన్ రెడ్డి తోటి ఉంటున్నావు అంటే అన్న మరి జర్నీ 15 సంవత్సరాల జర్నీ అన్న. మీరు పార్టీలో అయినా ఏమైనా పని చేస్తే చెయ్యలేను అంటే నన్ను మోహన్ రెడ్డి అనిల్ మనుషులు అనుకోండి. కాంగ్రెస్ పార్టీ కోసం మీరు తప్పు చేస్తే వీళ్ళు ఈ విధంగా తప్పు చేసిన బాబు నీ విధంగా నష్టం జరుగుతుంది అనుకుంటే ఇప్పుడు ఇంత సీనియారిటీ ఉండి కూడా మాకు ఏ మిటివేషన్ లేకుండా జరుగుతుంది. అన్న ఆ రోజు ప్రశాంత్ రెడ్డి మాకు ఎన్నో ఆశలు పెట్టిండు. మీరు మోహన్ రెడ్డి ఇడిచి పెట్టరా, అనిల్ ఇడిచి పెట్టరా, నీకు ఇది ఇస్తా అది ఇస్తా. లేదన్నా మేము పార్టీ కోసం పని చేస్తున్నాం. సునీల్ అన్న పార్టీలో చేయని రోజు కూడా చెప్పినాం. అన్న మేము చేసినాం, ఈయన టికెట్ వచ్చింది నీకే పని చేస్తాం అని చెప్పినాం. సునీల్ అన్న కోసం ఇప్పటికీ చెప్తున్నాం, ఇప్పటికి కూడా చెప్తాం. కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి పని చేస్తాం. ఏదో మోహన్ అన్నకు అనిల్ అన్నకు అని కాదు. కాకపోతే ఒకటి మాత్రం ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ గుర్తుంచుకొని మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం. ఏదో కాంగ్రెస్ వర్గం ఉన్నది,
నేను ఎవరు వచ్చినా వస్తా. ఇప్పటికీ చెప్తున్నా, మా ఊరికి సునీల నచ్చిన వస్తా, మోహన్ నచ్చిన వెళ్ళిన వస్తా. అవి పాత పరిచయాలు ఉంటాయి, అది పార్టీ లైన్లుగా అది వేరే బేసికం. కాబట్టి ఇట్లాంటివి ఏం చేయకుండా కొద్దిమంది చెప్పుకుంటున్నారు నేను కాంగ్రెస్ పార్టీలే ఉంటున్నాను, మధ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోయి టీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు. ఈ సీనియర్ ఉంటుంది అన్న 2000 చెప్తారు. ఈ విధంగా ఎప్పుడైనా రాలేదు, అందులో ఎవరికి చెప్తామో ఎవరికి వస్తుందో కూడా తెలియదు. దయచేసి ఇక ముందు చేసే కార్యక్రమాలలో మన కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ 100% ఉండే విధంగా చూడాలని, కార్యకర్తలు లాభపడే విధంగా చూడాలని, కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉంటేనే తప్ప రేపు స్థానిక సంస్థలలో అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలం కావాలా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అన్ని విధాల లాభం పొంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తారని 90% విజయం సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పార్టీతో ఉండడం వేరు, పార్టీలో ఉండడం వేరు. చాలా సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నామంట, పార్టీతో ఉండడం కూడా వేరు. దానికి చాలా తేడా ఉన్నది. మన గౌరవనీయులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్న పార్టీలో లేడు, పార్టీతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన లాఠీ దెబ్బలు తిన్నాడు, అనేకమైనటువంటి కేసులు అన్న మీద ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడ్డాడు, పార్టీలో ఉండి ఇంట్లో కూర్చోలే, పార్టీ కోసం రోడ్డు మీద వచ్చి ఫైట్ చేసిండు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఒకనొక ముఖ్య కారణం మన వెంకటన్న. ఈ రోజు మనలాంటి యువతకు ఆదర్శం వెంకటన్న. అలాగే కష్టపడి మనం ఏదైనా సాధించగలుగుతామనే నమ్మకం మనలో ఉంటే ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ సైనికులం అవుతాం. అంతేగాని అనేకమైనటువంటి ప్రయోజనాల కోసము ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తూ మధ్యగా నాయకులను అడ్డుపెట్టుకొని వారి మధ్య భేదాలు సృష్టించి మనం విడిపోతే మాత్రం లోకల్ ఎలక్షన్లో మనం అందరం దెబ్బతింటాము. ఈ ప్రభావం మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లో మన పైనే పడుతుంది. ఇలాంటి సందర్భంలో నాయకులైనటువంటి వారు కూడా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే సాక్ష్యం నేనే. ఒకనొక సందర్భంలో నేను వాస్తవంగా అనిల్ అన్న రిజర్వేషన్ కాడ నుంచి ఉద్యోగ రిజర్వేషన్ కాడ నుంచి వాటిని ఎస్టిమేషన్ చేసడానికి ముందుండి పోరాడుతూ ఉన్నది. మరి మీరేం చేసిర్రు? కొన్ని బీసీ సంఘాల పేరు మీద టీఆర్ఎస్ అనుబంధ సంఘాలు ఈ మధ్య ఏదో పేరియట పెట్టుకున్నాడు. పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని కేవలం రేవంత్ రెడ్డిని విమర్శించడానికి పట్టం కట్టుకొని ఈయన బీసీల పేరు మీద కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని అక్కడ హైదరాబాద్లో పోయి ధర్నా చేస్తాడట. నీకు నిజంగా ఆ నాయకులకు దమ్ముంటే సిగ్గుంటే మండల్ కమిషన్ని అమలు చేయమని కేంద్రంలో పోయి మీ మోడీ దగ్గర పోయి ధర్నా చేయండి. దమ్ముంటే ఆ మండల్ కమిషన్ని కమండల్ పేరు మీద కుల మతాల విద్వేషాలు రెచ్చగొట్టి ఆ కమిషన్ తీర్చి మండల్ కమిషన్ని తుమ్మల నొక్కింది ఎవరో అందరికీ తెలుసు. అలాంటి దాన్ని మీరు నిజంగా టీఆర్ఎస్ వాళ్ళు బీసీల మీద ప్రేమనే ఉంటే మీరు పోయి కేంద్రంలో ధర్నా చేయండి. హైదరాబాద్లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కాదు. నిజంగా మీరు బీసీల మీద ప్రేమ ఉంటే ఆ పని చేయాలి. మరి ప్రశాంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, నీకు నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లలో నీ సీటు నీ అనుచరుడు ఒక బీసీకి ఇచ్చు, నీకు అప్పుడు నమ్ముతాం నీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్నదని. అనవసరంగా కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ అనవసరంగా విమర్శించడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా చూస్తూ మేము ఊరుకుండేది లేదని కాబట్టి అధ్యక్షులుగా ఈ వేదిక నుంచి నీకు అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాము. మళ్ళీ బీసీల గురించి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని బలం చేయాలని తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు శ్రేయభిలాషి సుంకట రవి గారికి, అదే మాదిరిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ గారు అంటున్నారు, సభకు అంటున్నారు. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ మండలంలో మీరు పెద్దలు కాబట్టి మీ పెద్దల మాట వినాలా. సభకు నమస్కారం. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం, నిరంతరం నాయకత్వం కోసం శ్రమించి కష్టకాలంలో మన రక్తాన్ని మన చెమటను దారపోసి ఈరోజు 10 సంవత్సరాలలో గత టీఆర్ఎస్ పాలనలో
గత ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి మన మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఏ రకంగా అణిచివేయబడ్డామో మీ అందరికీ తెలుసు. ఆ అణిచివేయబడ్డ నుంచి తేరుకొని దొరల పాలన గడిల పాలన బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పార్టీ శ్రేయస్సు కోసం మీరు చేసినటువంటి శ్రమ, పట్టుదల, చెమటను ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మర్చిపోదని నేను దీని సందర్భంగా స్పష్టంగా మన పరిశీలకులు గారికి, గౌరవనీయులు వెంకట్ గారికి నేను చెప్పదలుచుకున్నాను. ఈ కమ్మరిపల్లి మండలం, మోర్తార్ మండలం తీసుకుంటే ఇది చాలా ఉద్యమంలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఆలోచన పరుడు, చైతన్యపరుడు ఉన్నటువంటి రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం. ఈరోజు ఒక్కసారి పార్టీని నమ్ముకున్నది అంటే ఆ పార్టీ కోసం పనిచేసే నాయకత్వం గ్రామీణ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఈరోజు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమావేశం తీసుకున్నప్పుడు గ్రామాన్ని బూత్ లెవెల్ నుంచి బూత్ కమిటీ కానీ, గ్రామ కమిటీ కానీ, మండల కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ ప్రధానంగా గ్రామీణ స్థాయిలో సంస్థాగతంగా పార్టీ నాయకత్వం, గ్రామ కమిటీ పటిష్టంగా ఉన్నప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. వాళ్ళ అభిప్రాయాలు కూడా గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్ద వెంకట్ గారు కూడా పరిగణన తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తిని కాదు, కాంగ్రెస్ పార్టీ ఒక వ్యవస్థ. ఆది నాయకత్వం ఎవరికైతే ఇస్తుందో, ఆది నాయకత్వం ఏదైతే చెప్తుందో అది చేయడానికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. దాని ఎత్తువరకు పని చేసుకుందాం, శత్రువుని ఏ రకంగా ఎదుర్కొందాం, ఆ రకంగా తెలుసుకుందాం. మనము కుటుంబం. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చిన్నోడైన కుల మత భేదాలు లేకుండా ఒక కుటుంబంలో కలిసి ఉందాం. కుటుంబంలాగా ప్రతి ఒక్కరు న్యాయం చేసే విధంగా మనం పనిచేసుకుందాం. అంతే తప్ప కానీ వీళ్ళు ఇది వాళ్ళు ఈ లీడర్ చెప్పేసి మనం ఇదే చర్చ జరుగుతుంది. ప్రతి సమావేశం జరిగినప్పుడు కూడా గౌరవనీయులు మండల శాసనసభ సభ్యులు మీరు గుర్తు మీ నోటిలో పెడుతున్నాను నేను. ప్రతి సందర్భంలో కూడా ఏదో రూపంలో ఒకటి వస్తుంది, ఏదో రూపంలో పోతున్నారు. అసలు ప్రభుత్వం లేకపోతే ఎక్కడికి పోతామో మీరు ఆలోచించండి. మనము కుటుంబ సభ్యులమే. ఎవరు ఏ వర్గాలు కాదు. కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఇది. రాహుల్ గాంధీ గారి కుటుంబం ఇది. గుర్తుంచు. రాహుల్ గాంధీ గారి కుటుంబం ఇది కాంగ్రెస్ పార్టీ అంటే. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో, ఆది నాయకత్వంలో ఏదైతే చెప్తుందో, గౌరవనీయులు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏం చేద్దామని చెప్పేసి ఆలోచించండి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొన్నటి వరకు శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి. మొన్నటి జరిగినటువంటి కష్టకాలంలో పార్టీ నాయకత్వం పార్టీ కోసం పని. నమస్కారం. గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా, సోదరులందరూ కూడా నా నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా అద్భుతంగా సక్సెస్ చేసేది. ఒక్క రూపాయి ఖర్చు లేదు. పెట్రోల్ ఖర్చు లేదు, దావత్ ఖర్చు లేదు, బీరు ఖర్చు లేదు. మీ నిబద్ధతకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను పార్టీలోకి వచ్చి నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా కొంతమంది నచ్చకుండా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చినాం. ప్రశాంత్ రెడ్డి ఎటువంటి వాడో మనందరికి కూడా తెలుసు. ఎంత గట్టోడో కూడా తెలుసు. ఆయన నీకున్నాడంటే ఇక్కడ సునీల్ నీకుంటాడని తెలుసు. బయట వస్తే నా దోస్తులు సరే నువ్వు ఆయన నేను నీకుంటావురా, కుబేరుడు కదా అన్నాడు. దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. బయట చేసే పద్ధతి ఏర్చుకుంటూ వస్తున్నాం. గ్రామాన బంధాలు ఏర్పరచుకున్నాం. ప్రజలతోని అనుబంధాలు ఏర్పరచుకున్నాం. డిసిప్లిన్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మీ అందరి సహకారంతో అద్భుతంగా ఎలక్షన్ చేసినాం. కొద్దిగా నా పొరపాటు వల్ల కూడా మనం ఎలక్షన్లో ఓర్పాటు కూడా జరిగింది. ఎలక్షన్ కోవడానికి నేను వేరే వాళ్ళ బాధ్యతలు చేయలేదు. అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా నాలో లోపం జరిగిందనే విషయం నేను ఆ రోజు ఒప్పుకున్నా, ఈ రోజు కూడా ఒప్పుకుంటా, ఎప్పటికి ఒప్పుకుంటూనే ఉంటా. దానికి అనేక కారణాలు ఉన్నాయి. నాకు బాధ్యత ఉంది. ఏది నోటికి వస్తే అది మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు ఎలక్షన్ ఎందుకు ఓడిపోయినామో నాకు తెలుసు. ఎక్కడ తక్కువడమో మనందరికి కూడా తెలుసు. దేని వల్ల తక్కువడమో నాకు తెలుసు. అయినప్పటికీ మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ
పార్టీ పటిష్టానికి, పార్టీని మళ్ళా ఏ విధంగా విజయతరాన్ని తీసుకుపోవాలా, సమీప భవిష్యత్తులో జరగబోయేటటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లో పార్టీని ఏ విధంగా ముందుకెళ్ళాలనే ఆలోచనతోనే ముందుకెళ్తున్నా. ఈ క్రమంలో అనేక ఒడిదొడుగులు, కార్యకర్తలను నేను మైకు పెట్టుకొని మీరే నాకు అని మీరే దిక్కు మిమ్మల్ని అద్భుతంగా చూసుకుంటాను వెనకెళ్ళి దెబ్బ కొట్టేటువంటి ఆలోచన లేదు, ఆ గుణము నా దగ్గర లేదు. నేను మైకు పట్టుకొని మాట్లాడే పరిస్థితి లేదు. కానీ మీ అందరు కూడా తెలుసు ఎంత అకుంఠిత దీక్షతో మీ అందరు నా దగ్గర సమాధానం చెప్తున్నా. మీ అందరు కూడా తెలుసు. ఈరోజు ఇప్పుడు సోదరుడు మునీర్ అన్నారు, అన్నా నీ మీద మా మీద నీకు అన్ని తప్పు చెప్తున్నారు, ఎవరైనా చెప్పినా నేను పట్టించుకోలేదు. మునీర్ నా దగ్గర రాకపోవడము తప్పు, ఈ వేదికల మీద మాట్లాడు తప్పు. నాకు ఫోన్ చేసి అడగాల, అన్నా నా పని చేస్తలేమని అడిగితే నేను చేయకపోతే వేదికల మీద చెప్పాలి. నేను పాల్గొన్న నియోజకవర్గంలో ఎంపీ ఎలక్షన్ల కన్నా ముందు మండల ప్రజలకు భారం అవుతున్నది, ఇబ్బంది అవుతున్నది. వాళ్ళకు సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ డెవలప్ చేయాలని 50 మందిని లీడర్షిప్ డెవలప్ చేసినాం. ఒక్కొక్కరికి 2 ఊర్లు 3 ఊర్లు అప్ప చెప్పినాం. మండల అధ్యక్షులకు సపోర్ట్ అద్దె చెప్పినాం. తిప్పిరెడ్డి తిను మిస్ అయినా కావచ్చు, తిప్పిరెడ్డి తిని అద్భుతంగా పనిచేసిండు. ఉప్పులూరు 600 ఓట్లు లీడొచ్చినాయి. ముందర మోహన్ సోదరులు ఉన్నారు. ఉప్పులూరు అంటే కాంగ్రెస్ 600 ఓట్లు లీడిచ్చింది ఉప్పులూరు గ్రామం. ఒకవేళ మనమే మన దొంగ ఖర్చు పెట్టినట్టుగా ఖర్చు పెట్టుంటే ఆ ఊర్లో టీఆర్ఎస్ కు నామ రూపాయలు లేకుండా పోతుండే. నేను తిప్పిరెడ్డి సీన్ గారిని వారి వరకు అభినందిస్తూ, వారి పార్టీకి చేసిన సేవలు అభినందిస్తూ, కానీ వారిని నేను మర్చిపోయిన నా దగ్గరకు వచ్చి అడిగేది అన్నను నాకు ఏ బియ్యాలో ఉన్న పనికి నేను చేస్తాను, బరాబర్ చేస్తుంది. నాకేం తారతమ్యం లేవు, నా బంధువులు లేరు, నాతోని పుట్టినోళ్ళు లేరు. ఇక్కడ నేను ఎవరన్నా మిత్రులను తీసుకురాలే పార్టీలకు. నేను ఏదున్నా మీరే నా కుటుంబం అని మీ అందరితోనే ఉంటున్న విషయం మీ అందరూ కూడా తెలుసు. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 11, 12 దాకా మీతోనే నేనుంటా, నాతోనే మీరుంటారు ఇక్కడ. అరే ఎవరు లేరని రాత్రికి వచ్చేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఎవరు ఉంటే విషయం మాట్లాడదామని ఇంత చేస్తూనే ఉంటాం. పార్టీ పటిష్టమే నాకు ముఖ్యం. మీరెప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి మీ సమస్యను ఆలకించకపోతే మీరు నన్ను కానీ పార్టీని కానీ అనాల. అప్పుడు మీరు వేదికల మీద మాట్లాడితే దానికి ఒక గౌరవం ఉంటుంది. అనవసరంగా వేదికల మీద మాట్లాడి మన పార్టీ గౌరవం తీసి మీ గౌరవాన్ని, పార్టీ గౌరవాన్ని మంటగలుగుతున్నారనే బాధ ఈరోజు నాకుంది. మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇంకోసారి పార్టీ పాత కొత్త గౌరవంగా నా దగ్గర రాకుండా మాట్లాడితే మొత్తం ఎట్టి బస్సులో సహించేది లేదు. పార్టీ ఒక్క రూట్లో నడవాల, ఒక్క తోవల నడవాల. పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రతి కార్యకర్తను కాపాడాలి, గుండెలు పెట్టుకుని కాపాడాలి. నాకు కూడా ఉంది. మైకులు పెట్టుకుని మాట్లాడేమిగా ఒక ఊరు చూసుకే బందే. ఎప్పుడైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలు, పథకాలు ప్రజలకు తీసుకెళ్తామో అప్పుడు పార్టీ పటిష్టపడుతుంది. ఇవి 2 చేస్తూ మనకు గౌరవం కావాలి, మనకు పదవులు కావాలి. పదవులు తీసుకుందాం, గౌరవం కాపాడుకుందాం. పార్టీ మాత్రం పనంగా పెట్టద్దని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఓడిపోయిన వాళ్ళందరికీ బాధ్యత ఇచ్చారు. మీరు బాధ్యత తీసుకొని కాన్స్టిట్యూషన్ కాపాడని. ఆ బాధ్యత ఇక్కడ పాల్గొన్న నా మీద ఉంది కనుక తప్పక ఆ బరువును మోస్తూ ఎన్ని బాధలు వచ్చినా దిగమిందు పార్టీని మాత్రం తప్పక కాపాడుతా అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఒకరితో తప్పు చేస్తే నాకేం నియమోమాటం లేదు, మొక్క మీద చెప్పేస్తా. మీ అందరూ కూడా తెలుసు, ఎలక్షన్ తర్వాత ఎన్ని ఆర్థిక బాధలను కూడా ఇప్పటికి ఎక్కడ కూడా మనం మీరు పెట్టే కాంగ్రెస్ పార్టీ పాల్గొన్న నియోజకవర్గం. గతంలో ఉసుకే అట్టదాన్ని హైదరాబాద్. మేము మొదట కోరేది ఏంటి, మీ గ్రామాల్లో మీరు యునానిమస్ ఒక క్యాండిడేట్ ఎలక్షన్ చేసుకొని పంపితే ఎటువంటి బాధ ఉండదు. ఒకవేళ మీకు కుదరకపోతే మీరు పంపించండి, పైకెళ్ళి పార్టీ చేసి పంపిస్తుంది. ఎక్కడ కూడా నాకు పదవి వస్తుంది, నీకు పదవి వస్తుంది, మీరు కొట్లాడుకోవద్దు. ఇప్పుడు మీ ఎలక్షన్లు ఉన్నాయి, ఇదంతా మీరే పాలు పంచుకోకపోతున్నారు. ఆ బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎవ్వరు కూడా మీ దాంట్లో భేదాలు డెవలప్ చేసుకోవద్దు అని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా ఉంటే రండి నా దగ్గరికి. పదవులు రాకపోతే ఇంకా గ్రామాధ్యక్షుడు కాకపోతే ఇంకా అనేక పదవులు ఉన్నాయి. మండల కమిటీలు ఉన్నాయి, జిల్లా కమిటీలు ఉన్నాయి, రాష్ట్ర కమిటీలు ఉన్నాయి. రానోళ్ళందరూ రండి. ప్రతి ఒక్కరికి ఎక్కడొక్క దగ్గర మీకు పదవి ఇచ్చి మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత నాదని మాత్రం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎవరు అతనే పడద్దు. అంతా ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మనం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం
నాకు అలవాటు కాలే ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా ఆలస్యం అయింది. ఇప్పుడు అంతా ముందట రోజులను కూడా మనయ్యే కనుక మీరు ఎవరు కూడా ఆవేశపడద్దు, తొందరపడద్దు. నిన్న రండి, అన్ని పార్టీని కాపాడుతూ మీ అందరు కూడా కాపాడుతుందని చెప్పి మీకు మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమ్మర్పల్లి సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. కమ్మర్పల్లి, ఏరుగట్ట 3 మండలాలకు సంబంధించి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అబ్జర్వర్ సోదరుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు, అదేవిధంగా నాతో పాటు కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి అన్న గారు, అదేవిధంగా సోదరుడు నియోజకవర్గ బాధ్యులు సునీల్ రెడ్డి గారు, అదేవిధంగా వేణు యాదవ్ గారు, అదేవిధంగా మార్కెటింగ్ కమిటీ చైర్మన్. గ్రామాల్లో ఉన్నట్టు మీకు చెప్తున్నా, కొంత అర్థం చేసుకొని ఎవరు యునానిమస్గా ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు ఊరోళ్ళందరూ కూర్చొని నాకు కడిగేటోడు తుడిస్తాడు కాదు, పార్టీకి పనిచేసేటోళ్ళు చేసుకో. అందులో ఎవడు మోహన్ రెడ్డి ఉండటం బట్టి లేదు, సునీల్ రెడ్డి ఉండేది, అందులో ఎవడు ఉండడం లేదు. ఆ పార్టీకి అక్కడ పనిచేస్తాడు ఎవడని చూడు. ఎలక్షన్లప్పుడు మీరు అందరూ సునీల్కి పనిచేస్తారు, ఎవరు పనిచేయడం లేదు. కాబట్టి మీకు ఊళ్ళో ఉండే నా అసుంటోడు ఉంటాడు ఒకడు, అసుంటోళ్ళ మాటలన్నీ మీరు కరవలు కాదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు సునీల్కి తెలాలని కొన్ని విషయాలంటే బాధ్యతతో చెప్తా. ఈ నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించాలంటే సింహభాగం జనాన్ని నేను తీసుకొస్తుంటే నర్సాపూర్, వినాయక్ నగర్, కోనాపూర్, అదేవిధంగా ఉప్పులూరు గ్రామాల నుంచి తీసుకొస్తుంది. నన్ను ఎన్నడూ ఒక రూపాయి అడగపోదురాడు పాపం. కానీ ఇంకో ఊరికి వెళ్ళి కూడా మంది బాగా నద్దురు, కానీ పైసలు లేదు, ఎన్నో రాలేదు. దానికి ఎందుకు చెప్తుంటే ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, ఈ 15 నెలల్లో ఆ రోజు ఎవరు లేకపోతే ప్రెసిడెంట్ కావాలంటే అన్నా నాకు వ్యవసాయం ఉంది, నేను పని చేయాలంటే నా జేబు నీదనుకొని జేబులో ఎప్పుడు పైసలు పెట్టుకుంటా పని చేపించిన, జేబులో పైసలు పెట్టి పని చేపించిన. మోటాడు మందులకు వస్తే షెట్పల్లి తప్ప ఇంకో గ్రామానికి వెళ్ళి మంది ఎక్స్ట్రోల్ లేకుండా, షెట్పల్లి తప్ప ఇంకో గ్రామానికి వెళ్ళి మంది ఎక్స్ట్రోల్ లేకుండా, ఊరికి ఒక్కోళ్ళు ఇద్దరు ఉండరు. ఇలా నువ్వు అంటున్నావు, నువ్వు ఎంబడున్నావు. నేను ఎప్పుడు చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటే మీరు బాధపడుతుంటే ఏంటంటే అరే మోహన్ నన్ను ఎప్పుడు చూసినా నా ఎంబడున్నావు, నీ ఎంబడున్నావు కాదు. నేను అనేది ఏంటంటే ఇలా దొంకల్లో ధర్మవరంలో ఆ రోజు ధర్మవరంలో మనకు అక్కడ ఏజెంట్ పెట్టడానికి లేకుండా, అదే దొంకల్లో ఇలా పెద్ద నీళ్ళు అని చెప్పుకునేటోళ్ళేమో కనీసం మెంబర్షిప్ ఏమంటే ఒక మెంబర్షిప్ కూడా వేయలేదు. అదే చెట్టుపల్లిలో వాళ్ళు వేసారు. మోర్తాలో నేను ఒక్కొక్కరిని పట్టుకొచ్చి చెప్పించిన. అక్కడ పండి దేవరెడ్డి, నేను, వాళ్ళు మన రవి ముగ్గురం కలిసి చేపించాను. అంటే నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటే మీరు ఏమనుకుంటారంటే మాట్లాడే ప్రతిసారి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాను, ఇంకో రకంగా అనుకోకూడదు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ కష్టాన్ని చూస్తున్నాను నేను. నిజమే, ఇప్పుడు తిప్పిరెడ్డి సీను వస్తలేడు కాబట్టి వస్తే చేస్తాను. ఒకసారి మనం కూడా ఫోన్ చేయండి, నువ్వు ఫోన్ చేయండి అదంటే, అంటే మీరు కూడా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు కొన్ని సందర్భాలు ఏమైనా రాకపోతే నీకు పని చేసినాడు, నువ్వు పిలువు, నీకు కూడా గౌరవం దొరుకుతుంది. నేను ఎందుకు చెప్తున్నట్టే చాలా మందికి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు నేనే చెప్తున్నానేమో, మోహన్ అన్ననే చెప్తుండేమో, అందుకే నన్ను దగ్గరికి తీసుకెళ్ళాలని ఇప్పుడు మా బామ్మడి గారు మాట్లాడి ఎవరు మాట్లాడి నేను ఎవరినంత పట్టించుకుంటుంది కదా. ఇలా మా రూపాయి ఉండే, మా ఒక్కొక్క లక్పతి ఉండే, మా ఇద్దరికి తెలంగాణ పొద్దుదాకా నిజమే ఉండవు. పోలకు రవికి నాకు అలా పోలీసు వాళ్ళు పట్టుకరాలా, మధ్య లెక్కలు ఇంటికి పంపించాలి. 20 రూపాయలు నిజమా కదా? నిజమే కదా? మరి నా గుర్తు ఈ ప్రాబ్లం. ఆ రోజు ఎంత చేసిరంటారు. నేను ఎందుకు చెప్తున్నంటే చాలా మంది ఇందులో కూర్చున్న వాళ్ళు ఒక్కరిద్దరు తప్ప డబ్బులు లేకుండా పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఒక్కరిద్దరి మీద ఏంటంటే అపాహం ఉన్నట్టు మీరు పిలుచుకొని మాట్లాడాలి అందరినీ. నేను ఎప్పుడు కూడా ఎవరిని నీ దగ్గరికి పోవద్దానో లేకుంటే మిగతాలతో మాట్లాడద్దని చెప్పలేదు. ఇవాళ నువ్వు ఇందులో మెల్లి చేస్తాడు ఎక్కడన్నా నీకు అడ్డం వచ్చినా ఏదైనా మాట్లాడినా నేను. థ్యాంక్ యూ. ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు గౌరవ పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు పిసిసి అధ్యక్షులు గౌరవ పెద్దలు
మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు పాల్గొండ నియోజకవర్గంలో మీ ప్రాంతంలో, మీ మండలంలో, మీ సమక్షంలో జరగడం. వేదిక పైన ఉన్న ఏదైతే నిజామాబాద్ జిల్లా పరిశీలకులుగా నాతో పాటు గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు మరియు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి నా సహకార కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గారు మరియు పిసిసి స్పోక్ పర్సన్ వేణు గారు, ఏం శిక్షణలు చేశారు, ఆర్థిక ఇబ్బందులు పడ్డారు, కేసులు పాలయ్యారు. అయినా కూడా నికారసైన కాంగ్రెస్ కార్యకర్తగా మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి అహర్నిశలు కృషి చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి అండగా నిలబడ్డారు. మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మానాల మోహన్ రెడ్డి వర్గము, సునీల్ రెడ్డి వర్గము, అనిల్ గారి వర్గము కాదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి నియమ నిబంధనతోటి కాంగ్రెస్ పార్టీకి గైడ్ లైన్స్ లో పనిచేస్తేనే వారే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే పదవుల విషయానికి వస్తే ఈరోజు అనేక సందర్భాలలో మనం మాట్లాడడం జరిగింది. ఆ వర్గానికి పదవి వచ్చింది, ఈ వర్గానికి పదవి వచ్చిందని. కానీ ఒకటే గుర్తు పెట్టుకొని, పదవులు అనేటి మనం చేసిన పనితనం అక్కడ ఆ రిజల్ట్ చూపెడుతుంది, మనకు గుర్తింపు తెస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రానున్న ఎన్నికలలో మనం చాలా కష్టపడవలసిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనమందరం కూడా కష్టపడి గ్రామ స్థాయిలో, భూ స్థాయిలో, మండల స్థాయిలో బలోపేతం కావాలంటే ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే గెలుపు గుర్రాలు ఉంటారో, గడిచిన 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారో వారినే మీరే గుర్తించవలసిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మీ పైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరు కళ్ళు పొల్లు మాటలు చెప్తే మీరు ఇది కావద్దు. మన పక్కనే కొందరు దొంగలు ఉంటారు. మన పక్క నుంచి మన సమాచారం తీసుకెళ్లి వేరే పార్టీలకు చెబుతారు. అక్కడ ఉన్న కొన్ని సమాచారాలను తీసుకొచ్చి ఇక్కడే గ్రామాధ్యక్షులు ఎవరెవరు వచ్చారో చేతులు పైకెత్తారు. సర్పంచ్లకి, తాజా మాజీలకి, వార్డు మెంబర్లకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలుగా ఉన్న ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, సేవాదల్, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ విభాగాలుగా ఉన్న ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, కిసాన్ సెల్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకి, సెల్స్ కి, ఇక్కడ విచ్చేసిన ఏదైతే సంబంధించి 3 మండల పరిధిలో ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులకి, గ్రామ శాఖ కార్యవర్గ సభ్యులకి, వివిధ హోదా పెద్దలు మాట్లాడుతూ డిసిసి అధ్యక్షులు కానీ, మీ నియోజకవర్గ బాధ్యులు కానీ, దానితో పాటు మా సోదరుడు తిరుపతి గారు దేని గురించి ఇక్కడ రావడం జరిగింది, దేని గురించి ఈరోజు ఈ సంస్థాగత నిర్మాణాన్ని ఏ విధంగా నిర్మించబోతున్నాము, దానికి సంబంధించిన ఏ విధంగా మీరు పనిచేయాలి, మండల శాఖ అధ్యక్షులు ఏ విధంగా గ్రామాలకి వెళ్ళాలి చాలా స్పష్టంగా వారు వివరించడం జరిగింది. దానితో పాటు మొదటగా ఏదైతే గ్రామ శాఖ అధ్యక్షులు సుమారు ఒక్కొక్క మండలానికి వెళ్ళి 2 గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా ఏదైతే జిల్లా పరిధిలో ఉన్న అనుబంధ సంఘ నాయకులతోటి, అదేవిధంగా మా అక్క ఎక్స్ఎంపీటీసీ గారితో, ఎంపీపీ గారితో వాళ్ళందరితో కూడా మాట్లాడిపించి మీ దగ్గర ఏ రకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా అందరూ మాట్లాడుతున్నప్పుడు, అందరూ ప్రస్తావిస్తున్నప్పుడు చాలా సంతోషంగా సరే మీకున్న సలహా సూచనలు మీరు తెలియజేసారు. కొంతమంది ఏమో ప్రభుత్వంలో ఉన్న కార్యక్రమాలు మా ద్వారా జరుగుతలేవు, మాకు ఇబ్బందులు అవుతున్నాయి, మాకు తెలుస్తలేవు అని అన్నారు. కానీ అది చెబుతూనే అదే సమస్య పూర్తి కాలంగా మనకు ఉండేటట్టు మీ వ్యవహారం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున స్థానిక సంస్థ ఎన్నికలు అయితే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మనల్ని గెలిపించుకుంటే రెండో విడత ఇవన్నీ ఏదైతే ఈ సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ చేతుల మీదుగానే జరుగుతాయి. ఇంకొకరు అడగాల్సిన అవసరం ఉండదు, ఇంకొకరి దగ్గర పోయి చెప్పుకునే పరిస్థితి ఉండదు.
కానీ మీరు దానిపైన దృష్టి పెట్టకుండా ఈరోజు మమ్మల్ని అడుగుతలేదు, మనకి చెప్తలేరు, మనకు తెలియకుండా అయితేనే మాకు తెలియకుండా ఇస్తున్నా అని చెప్పి మీరు చెప్పుకుంటూనే మనని మనం వీక్ చేసుకుంటున్నాం. ఈరోజు మేము రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేసినప్పుడు 2018-19 ఎన్నికలు అయిన తర్వాత అందరూ రోజు 5 ఎమ్మెల్యేలు ఉండే, అంతేనా? మొన్న 6 ఎమ్మెల్యేలు అంటే మనకు అధికారికంగా అఫీషియల్ గా పార్టీ మీటింగ్ అటెండ్ అయ్యి 5 ఎమ్మెల్యేలు ఉండే. 5 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మేము రోడ్డు మీద దిగి కొట్లాడుతున్నప్పుడు మన పార్టీ వాళ్ళు బయట కూడా అనేటోడు, ఎందుకు ఒళ్ళు నుంచి చేసుకొని ఎందుకు కొట్లాడుతున్నావు, పార్టీ అధికారంలో రాకపోతే జీవితం ఆగమవుతుందని చెప్పారు. పార్టీలో ఉన్న ప్రతి లీడర్ కూడా అదే చెప్పాడు. కానీ ఎవరెవరో చెప్పిండ్రు, వాళ్ళు చెప్పిరని చెప్పి ఏ రోజు కూడా నేను ఆగలే. నేను ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎక్కడన్నా పిల్లలకు కానీ యువకులకు ఇబ్బంది జరిగితే నాకు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేయాలి, లేదా నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మహేష్ అన్న ఫోన్ చేయాలి, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేస్తానే నేను పోతా, లేకపోతే ఇంకెవరన్నా ఫోన్ చేస్తేనే పోతా, లేదా నిర్మల్ ఏదన్నా ఇబ్బంది అయితే మా మోహన్ అన్న ఫోన్ చేసి భాస్కర్ ఎక్కడ అంటే నిజామాబాద్ పైకి వచ్చుడో ఏ రోజు కూడా నేను ఆగలే. ఎక్కడ పిల్లలకి విద్యార్థులకు యువకులకు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను బండేసుకొని నాతో ఉన్న 10, 20, 30 నాతో పాటు మునగనికి సిద్ధంగా ఉన్న వాళ్ళని వేసుకొని పోయి కొట్లాడుతుండే. అట్లా రాష్ట్ర స్థాయి కొట్లాడితే గత ప్రభుత్వము వాళ్ళకున్న కోపాన్ని నాపైన ఒక 88 కేసులు పెట్టారు. ఒక సందర్భంలో నేను అడిగిన చోట కాక పార్టీ ఇంకో చోట పోటీ చేయమని చెప్పేది. సరే అవకాశంగా భావించి అది కూడా అదృష్టంగా భావించి అడవి పోటీ చేసిన. పోటీ చేస్తే 3000 ఓట్లు వచ్చినాయి. నాకు తెలిసి భారతదేశంలోనే అత్యధిక ఖరీదైన ఎన్నిక నేను పోటీ చేసింది. ఒక ఓటుకి 6000 వచ్చాడు, ఇంకో ఓటుకి 3000 వచ్చాడు. ఆడ కనీసం షాయిదాపి కూడా నా పరిస్థితి లేకుంటే, నా స్తోమత లేకుంటే, అయినా కూడా చిరునవ్వుతోటి పోయినా, దండం పెట్టినా, వీలైనంత గడపలలో కాళ్ళు పట్టుకున్న పట్టమోటులు సంతోషం అన్న కనకడ నియోజకవర్గానికి మాటిచ్చిన, గెలిచినా ఓడిపోయినా కూడా మళ్ళా వచ్చే ఎన్నికల వరకు మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి అని చెప్పిన. 2 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన, ఆడ పార్టీని బలపరిచిన, 3000 ఓట్లకి 34,000 మెంబర్షిప్ చేసిన, 64 మంది కార్యకర్తలకి ప్రతి బూత్ లో 10 మంది కొత్త రక్తాన్ని అక్కడ తయారు చేసిన. దాని తర్వాత ఎన్నికల్లో పార్టీ మళ్ళా చెప్పింది, నువ్వు కాదు ఇంకొక వ్యక్తిని పెడతాం, ఎందుకంటే రాష్ట్ర స్థాయి నువ్వు పని చేయాలంటే 24 గంటలు నాకున్న బాధ, కోపము 4 గోడల మధ్యలో పోయి నా కుటుంబ సభ్యులతో పంచుకున్న తప్ప ఏ రోజు కూడా బయటకు వచ్చి పార్టీ పైన మాట్లాడలే. మళ్ళా మరుసటి రోజు కార్యక్రమాలు ప్రారంభించి రాష్ట్ర స్థాయికి తిరిగిన, కష్టపడ్డ. అధికారంలో రాగానే మొదట 2 ఎమ్మెల్సీలు ఖాళీ అయితే ఎంతో మంది పెద్దలు సీనియర్లు అడిగారు. నేను అనుకోలే పార్టీ నాకు పిలిచిస్తుందని. ఇంట్లోని పిలిచి నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేది. అలాగే ఆయన పిలవాలి, ఈయన ఫోన్ చేయాలి, ఆయన ఫోన్ చేయాలని అంటే ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉండేటోని కాదు, ఈ పరిస్థితి ఉండేటోని కాదు. నేను నమ్ముకుంది ఒకటే, నా తల్లిని ఎట్లయితే నేను గౌరవిస్తా, అదే రకంగా నా పార్టీని నేను గౌరవిస్తా. చిన్నతనంలో 10వ తరగతిలో నాకు బైక్ కావాలనిపించింది. మా అమ్మని పోయి బండి అడిగిన, మా అమ్మ నాకు బండి ఇప్పియలే. ఎందుకంటే మా అమ్మకి తెలుసు 10వ తరగతిలో మీకు బండి ఇప్పిస్తే వీడియో ఏదైనా గుద్దుకొని పాపము ఆగమై చనిపోతాడు అని చెప్పి నా గురించి ఆలోచించి నా తల్లి నాకు బండి ఇప్పియలే అని చెప్పి నాకు తర్వాత అర్థమైంది వేరే వాళ్ళకి ఇప్పించిన పరిస్థితి చూసి. అదేవిధంగా పార్టీ కూడా ఏ సమయంలో ఎవరికి ఏమి అనేది పార్టీకి మనకంటే బాగా తెలుసు. మనం అందరం ఏమనుకుంటామంటే మేము 20 సంవత్సరాలు పార్టీలు ఉన్నాం, 30 సంవత్సరాలు పార్టీలు ఉన్నాం, 40 సంవత్సరాలు పార్టీలు ఉన్నామంటే ఎన్ని రోజులు పార్టీలో ఉన్నామని కాదు. మనం ఉన్నన్ని రోజులు పార్టీ కోసం ఏ రకంగా కష్టపడ్డాము, మనకు ప్రేరించిన పార్టీ కోసం మనం ఏమి చేసి ఆ పార్టీ రుణాన్ని తీర్చుకున్నాం అనేది కూడా దానిపైన ఉంటది. అవన్నిటిని మనం పరిగణలోకి తీసుకోకుండా చాలా ఈజీగానే వస్తుంది, పార్టీ నాకు ఏం చేయలేదు, పార్టీ నాకు ఏం చేయలేదు. పార్టీ ఏం చేయకపోతే మనం వేసుకున్న తెల్ల అంగి కానీ బయట మనం 10 మంది ముందు తిరిగితే మనకి ఏదైతే సలాం దండం పెడతారో అది ఈ జెండాని, ఈ కండువాన్ని చూసి పెడతారు, మన వ్యక్తిత్వాన్ని చూసి పెట్టారు. ఆ గౌరవాన్ని ఇచ్చింది మనకి మన పార్టీ. అవన్నిటినీ మర్చిపోయి ఆ సొంత పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా, పార్టీలున్న వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టే విధంగా, పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మనం వ్యవహరిస్తే మనం కూర్చున్న పడవకి మనమే రంధ్రం పెట్టుకున్నాము. ఈరోజు సునీల్ అన్న కానీ, లేదా మోహన్ అన్న కానీ, అనిల్ అన్న కానీ అందరూ కూర్చుంది పాల్గొండ కాంగ్రెస్ పార్టీ పడవలో. వాళ్ళ సునీల్ అన్న ఎన్నుకున్న వాళ్ళు రంధ్రం కొట్టినా, మోహన్ అన్న ఎన్నుకున్న వాళ్ళు రంధ్రం కొట్టినా, అనిల్ అన్న ఎన్నుకున్న వాళ్ళు రంధ్రం కొట్టినా అందరం కలిసి మునుగుడే. ఎవరు కూడా బతకరు, వెనక ముందు అందరం మునుగుడే. ఆ ఒక్క చిన్న ఆలోచన మనం మర్చిపోతే రేపు పొద్దున మనని మనం ముంచుకుంటాం.
ఇటువంటి చిన్న చిన్న ఈ ఎన్నికల మీరు పోయి అటు మోహన్ దగ్గర పోవాలి, అనిల్ దగ్గర పోవాలి, సునీల్ దగ్గర పోవాలి. మీరు బలంగా గట్టిగా నిలుచుని గెలుస్తారంటే వాళ్ళని గట్టిగా అడగడం మేము గెలుస్తున్నాం, మీరు సాయం చేయండి అని చెప్పి ముగ్గురు ఒక వేదిక పైన కూర్చోబెట్టి వాళ్ళ సాయం తీసుకొని మీరు నాయకులు అయ్యే సమయం ఇది. దాన్ని పక్కన పెట్టి ఇక్కడ పోయి అక్కడ పోయి ఇక్కడ చెప్తే నష్టపోయేది మనమే, రేపొద్దున ఇబ్బంది పడేది మనమే, రేపొద్దున మీ ఎన్నికలు ఉన్నాయి. సో ఆ ఎన్నికల్లో ఏ రకంగా పార్టీ మమ్మల్ని ఒక కార్యకర్తల స్థాయికి నాయకులుగా తీర్చిదిద్దిందో అదే రకంగా కింది స్థాయిలో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా పనిచేస్తున్న కార్యకర్తల వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి సముచిత స్థానాలు వాళ్ళకి కల్పించాలని చెప్పని అటు మీ జిల్లా ముద్దుబిడ్డ, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన పిసిసి గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు నన్ను తిరుపతి ఇక్కడికి పంపించారు. మేము పొద్దునకెళ్ళి సాయంత్రం వరకు మీటింగ్లు తీసుకుంటున్నామంటే ఆయన జిల్లా ఆదిలాబాద్, నా జిల్లా నేను ఉండేది హైదరాబాద్. ఈడ మేము వచ్చి పొద్దునకెళ్ళి సాయంత్రం వరకు మీ అందరితో మాట్లాడి మీ మాటలను దేనికోసం వింటున్నాము, దేనికోసం పనిచేస్తున్నాం. ఇప్పుడు ఆయనకు ఒక ఉద్యోగం ఉంది, నాకు ఒక ఉద్యోగం ఉంది. మా ఉద్యోగాన్ని కూడా కాదనుకొని మాకు ఇచ్చిన పదవులు అక్కడ పోయి ఆ మీటింగ్లు కూడా ప్రభుత్వ కార్యక్రమాల కంటే కూడా అవన్నింటినీ మానుకొని మొన్నటిసారి అయితే ఆ రోజు అసెంబ్లీ మీటింగ్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి కార్యక్రమం అసెంబ్లీలు ఉండే అప్పటిపెట్లో ఆడికి కూడా పోకుండా పార్టీ కార్యక్రమం ముఖ్యం. ఎందుకంటే ఇది బేస్మెంట్, పార్టీ లేకపోతే నేను లేకపోతే ఆ సంబంధించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లేకపోతే మంత్రులు లేరు, మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రులు లేరు. ఇది కింది స్థాయికి వెళ్ళి మనం బలపరుచుకోవాలి, ఆ రకంగా సంస్థాగతంగా పార్టీని నిర్మించుకోవాలి. ఆ నిర్మాణానికి ఏదైతే సంబంధించి సీనియర్ల సుదీర్ఘంగా రాజకీయాలున్న సీనియర్ల అనుభవము అవసరము, వారి యొక్క అనుభవాన్ని కింద లెవెల్లో ఇంప్లిమెంట్ చేసే యువ రక్తము, యువకుల యొక్క ఉత్సాహము అవసరం. ఈ రెండింటి కలయికని మనం సరిగా చేయగలిగితే తప్పనిసరిగా ఈ 3 మండల పరిధిలో ఉన్న అన్ని సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలవడం కాదు, ప్రత్యర్థులకి డిపాజిట్ ఉంటే నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో 100 సీట్లు అసెంబ్లీలో గెలిచి ఢిల్లీలో కూడా ఏదైతే ఎంపీని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే తప్పనిసరిగా మనం అందరం కూడా సంతోషంగా ఉండొచ్చు. అందరూ అనుకునేవి కూడా ఏదైతే మన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. 10 సంవత్సరాలుగా పేర్కొబడిన సమస్యలు సంవత్సరంలో అందరికీ అవకాశాలు రావాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు 2 సంవత్సరాలకి పదవులు మారుతాయి, నామినేటెడ్ పదవులు. ఈ 2 సంవత్సరాలు ఒకరికి వస్తాయి, రేపు పొద్దున మరొక 2 సంవత్సరాలు ఇంకోరికి వస్తాయి, దాని తర్వాత 2 సంవత్సరాలు ఇంకోరు. కానీ ఆ అవకాశం మనకి రావాలంటే మన పడవలు అందరం పడకుండా మనం చూసుకోవాలి. మనం అది చూసుకోకపోతే రేపు పొద్దున ఇబ్బంది పడేది కూడా మనమే. నేను ఇంత బలంగా, ఇంత గట్టిగా, ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా అంటే నేను పుట్టింది కాంగ్రెస్ పార్టీనే, నేను సచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీలో సస్త కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఆ ధైర్యము, ఆ బలము, ఆ నమ్మకం మీకుంటే తప్పనిసరిగా పార్టీలో కూడా కష్టపడ్డ వ్యక్తులకి సముచిత స్థానాన్ని ఇప్పించడానికి అబ్జర్వర్ అంతా మీతో పాటు ఒక సహచర కార్యకర్త లెక్క తప్పనిసరిగా మీకు అది ఇప్పించడంలో 100% బాధ్యత పోషిస్తామని ఒక నమ్మకాన్ని మీకు ఇస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని